'స్థానార్థి శ్రీకుట్టన్' అనే టైటిల్‌తో ఉన్న మలయాళం సినిమా ఒకటి 'సానియా ప్లే'లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపులో వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాలో చూసిన తర్వాత నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఎందుకంటే ఈ సినిమాలో పెద్దగా స్టోరీ కూడా ఉన్నట్లేదు. ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్‌లో వెనక బెంచ్‌లో కూర్చునే నలుగురు పిల్లలున్నారు. బాగా స్ట్రిక్ట్‌గా ఉండే ఒక సార్ ఉన్నాడు. ఇంకా నలుగురు పిల్లల్లో ఒకడైతే క్లాస్ లీడర్ అవ్వడం కోసం పోటీ చేస్తాడు. ఆ సిట్యుయేషన్ ఎలా వచ్చింది? గెలిచాడా? లేదా? అనేది సినిమా. సినిమా స్టార్ట్ అయిన తర్వాత కాసేపు స్కూల్ అట్మాస్ఫియర్‌ని చూపించడానికి ట్రై చేశారు. అదైతే అస్సలు బాగా అనిపించలేదు. ఇంక తర్వాత నలుగురిలో ఒకడికి ఒక లవ్ స్టోరీ అనేది పెట్టారు. ఆ ఏజ్ పిల్లలకి ఆ లవ్ ట్రాకు, దాంతో పాటు పాట అవసరమా అనిపించింది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నలుగురు పిల్లలకి, ఆ సార్‌కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్‌నయితే స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ అయినప్పుడైతే బానే ఉంది. ఆ సీన్ చూస్తున్నప్పుడు ఇక్కడి నుంచి సినిమా బావుంటది అనే ఫీలింగ్ కూడా వస్తది. కానీ తర్వాత కాసేపటికే అది తప్పనే విషయం అర్థమవుద్ది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చాలా సినిమాల్లో స్టూడెంట్ లీడర్ అవ్వడం కోసం ఎలక్షన్‌లు జరగడం, దాంట్లో గెలవడం కోసం హీరో గ్యాంగ్ ట్రై చేయడం, ఇలాంటి సీన్స్‌ని ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూసాం. ఇంక అలానే ఈ సినిమాలో కూడా ట్రై చేశారు. చిన్న పిల్లలతో అలాంటియన్నీ చేయించడం చాలా సిల్లీగా అనిపిచ్చింది. కొన్ని కొన్ని చోట్లయితే ఓవర్‌గా వాళ్ళకి ఎలివేషన్ ఇస్తున్నారనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఇంకా ఆ సీన్స్ అన్నీ చూస్తున్నప్పుడు ఈ సినిమా డైరెక్టర్ అయితే చిన్న పిల్లలతో చేయించాల్సిన పనులు కాకుండా, ఆ తర్వాత ఏజ్ గ్రూపోళ్ళతో చేయించాల్సిన పనులన్నీ చేయించినట్టు అనిపిచ్చింది. ఇంకా ఏజ్ గ్రూప్‌లో ఉన్న పిల్లలు క్లాస్ లీడర్‌గా నేనుంటానని చెప్తే, వీడు క్లాస్ లీడర్‌గా ఎంతమంది ఉండాలనుకుంటున్నారు అని చేతులు పైకెత్తమంటే అక్కడితోనే అయిపోద్ది. అలా కాకుండా దానికి కూడా ఎలక్షన్ అనడమే చాలా వింతగా ఉంది. పోనీ అదేమన్నా వెంటనే చేశారా అంటే, సినిమా అంతా లాగి లాస్ట్‌లో చేశారు. సినిమాలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయినప్పుడు బ్యాక్ బెంచర్స్ గురించి కానీ, స్ట్రిక్ట్‌గా ఉండే సార్స్ గురించి గానీ, ఏవైనా విషయాలు డిస్కస్ చేసి, ఒక మంచి మెసేజ్ లాంటిది ఇస్తారేమో అనుకున్నాను కానీ, అసలు అలాంటిది ఏం చేయలేదు. ఇంక ఈ ప్లాట్ స్టార్ట్ చేయడం వల్ల ఎవరి క్యారెక్టరైజేషన్ ఏమన్నా మారిందా? క్యారెక్టరైజేషన్‌లో రియలైజేషన్ ఏమన్నా వచ్చిందా? అంటే ఏమీ లేదు. సినిమా లాస్ట్‌లో అయితే ఒక ఐడియాని ఇంట్రొడ్యూస్ చేశారు. అదేంటంటే బ్యాక్ బెంచే లేని క్లాస్ రూమ్ అన్నట్టుగా చూపించారు. ఈ ఐడియా అయితే కొన్ని రోజుల నుంచి ట్విట్టర్‌లో కనిపిస్తుంది. ఆ ఐడియా బానే ఉంది గానీ, ఆ సినిమా ప్లాట్‌కి దాన్ని అక్కడ చూపించడానికి సంబంధం లేదనిపించింది. ఇంక సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్స్ కూడా నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఇంక సినిమాలో మెయిన్‌గా చేసిన పిల్లలు అందరూ కూడా బాగా చేశారు. ఫైనల్‌గా ఈ సినిమా చూసిన తర్వాత చిన్న పిల్లలు క్లాస్ లీడర్ అవ్వడం కోసం ఎలక్షన్స్ ఏంటో, ఆ ప్రాసెస్‌ని చూపించడానికి 2 గంటలు సినిమా తీయడం ఏంటో అనిపించింది. అందుకే ఈ సినిమా అయితే నాకు బాగా అనిపించలేదు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.